నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈసారి ఎప్పుడు లేనంత జనాలు బిగ్ బాస్ హౌస్లో మనకు కనిపించారు. బిగ్ బాస్ హౌస్ బయట ఫినాలే రోజు వేల కొద్ది జనాలు ఎవరిని టచ్ చేసినా పల్లవి ప్రశాంత్ కోసమని. ఒకళ్ళు గద్వాల నుంచి వస్తే, ఒకళ్ళు సిద్దిపేట నుంచి, ఒకళ్ళు గజ్వేల్ నుంచి, ఒకళ్ళు మెదక్ నుంచి, ఇలా రకరకాలు. ఇక్కడ తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా రైతు బిడ్డ అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ని చూడడానికి ఒక కామన్ మ్యాన్ మాలాగే హౌస్లోకి పోయిండు. ఒక రైతు బిడ్డ పొలం పని చేసుకున్న వ్యక్తి హౌస్లోకి పోయిండు. సో పల్లవి ప్రశాంత్ గెలిచిండు, ఆయన కోసమే వచ్చామని చెప్పేసి రావడంతోనే అక్కడ హౌస్లో అందరూ సెలబ్రిటీసే. శివాజీ గారు అంటే హౌస్లో టాప్ 3లో ఉన్న శివాజీ గారు కానీ, అలాగే అమర్దీప్ రన్నరప్ కానీ ఇద్దరు సినిమా వాళ్ళే, సెలబ్రిటీసే. ఇంకా ఆంధ్ర వాళ్ళే. ఇక్కడ గెలిచిన తెలంగాణ బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పేసి చాలామంది స్లోగన్లు. అమర్దీప్ని కొడతాము, తంతాము అని చెప్పి రకరకాల స్లోగన్ ఇచ్చి లాస్ట్కి అన్నంత పని చేశారు. అక్కడ అమర్దీప్ కారు చూడలేదు, ప్రభుత్వ బస్సు చూడలేదు, ప్రైవేటు ప్రాపర్టా లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టా ఏమీ చూడకుండా ఫస్ట్ బస్సు వచ్చితే అది కోపమా లేకపోతే ఆ జోషా తెలియదు. అక్కడ బస్సును ధ్వంసం చేశారు, డ్రైవర్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అమర్దీప్ బయటకు వస్తే అమర్దీప్ కార్ని కొట్టారు. కొట్టినాక కూడా మేము అమర్దీప్ కార్ని పగలగొట్టమని చెప్పి చాలామంది అక్కడ మళ్ళీ వీళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని కూడా అనలేం, కానీ వచ్చినటువంటి బిగ్ బాస్ పేరుతో వచ్చినటువంటి యూత్ అంతా కూడా చాలామంది టీనేజర్స్ అక్కడ కనపడ్డారు. ఇక పోలీసులు స్వయంగా వెళ్ళి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే అమర్దీప్ కానీ పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది, బయట చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది, మీరు బయటకు వస్తే వెళ్ళలేరు అని. కానీ ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఎలా ఉంటుంది, బిగ్ బాస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి ఎట్లా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఫినాలే రోజు చాలామంది తమని విష్ చేయడానికి లేకపోతే వెల్కమ్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి వస్తారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అందరినీ చూడాలి, తమ కోసం వచ్చిన ఫ్యాన్స్ని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ విధంగానే బయటకు వచ్చారు. అమర్దీప్ సైలెంట్గా వెళ్ళిపోయినప్పటికీ పల్లవి ప్రశాంత్ మీరు వెళ్ళిపోండి అంటే కూడా అక్కడ వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు అయితే ఉంది. ఆయన స్వయంగా వచ్చిన వీడియోలు, స్వయంగా పల్లవి ప్రశాంత్కి చెప్తున్న వీడియోలు మనం చూసినాం. పల్లవి ప్రశాంత్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందంటే ఒక రైతు బిడ్డని టైటిల్ వచ్చిందని చెప్పేసి మీరు నన్ను ఇక్కడ అనగదొక్కుతున్నారు, లేకపోతే నాకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఒక రైతు బిడ్డ గెలిస్తే మీరు చూసి తట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి అక్కడ పల్లవి ప్రశాంత్ చెప్తున్న వీడియో చూసినాం. పోలీసులు చాలా సీరియస్గా చెప్పినారు. సీరియస్గా చెప్పినప్పటికీ అక్కడ నుంచి పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయినప్పటికీ కూడా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమర్దీప్ కారద్దం ధ్వంసమైంది. కంటెస్టెంట్స్ నళిని కానీ, అలాగే బజ్ హోస్ట్ చేసినటువంటి గీతూ రాయల్ కారు కానీ ధ్వంసం అయిపోయాయి. అలాగే గవర్నమెంట్ బస్సెస్ కూడా అక్కడ ధ్వంసం అయిపోయాయి. బస్సు అద్దాలు కానీ, ఆ ముంగడ మిర్రర్ కానీ అంతా కూడా ఈ విరగ్గొట్టడం ఇవన్నీ కూడా అప్పటికే జరిగిపోయినప్పటికీ పల్లవి ప్రశాంత్కి ఇవన్నీ అక్కడ తెలియవు. నేను అలాగే వెళ్తాను అంటే ఫ్యాన్స్ అందరినీ అడ్రస్ చేసి వెళ్తానంటే పోలీసులు బాగా వార్నింగ్ ఇచ్చారు. ఇక పోలీసులు వద్దన్నప్పుడు సరాసరి హౌస్ నుంచి ఉప్పల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళే మార్గంలో కూడా చాలామంది అభిమానులు అక్కడ ఉన్నారు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక పల్లవి ప్రశాంత్ పైన కేసు బుక్ అయింది. దీనికి సంబంధించి కేసు బుక్ అయిన తర్వాత ఎందుకు కేసు బుక్ అయింది అని చెప్పేసి ఆరా తీస్తే ఇలా బిగ్ బాస్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసినటువంటి రచ్చ, అటు బస్సులు పట్టుకు పలగొట్టడం, ఇటు అమర్దీప్ కారు పలగొట్టిన తర్వాత నేనే అమర్దీప్ కారు పగలగొట్టిన అని చెప్పిన వీడియోలు చూస్తున్నాం చాలామంది ఫ్యాన్స్. అలాగే టీనేజర్స్ ఉన్నారు. ఇక్కడ నళినిని అలాగే ఇంకో కంటెస్టెంట్స్ని కార్ డోర్ మరీ ఓపెన్ చేసి మరి వాళ్ళు పలగొట్టే ప్రయత్నం చేశారు. అది బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిమానమా, ఆనందమా, వెర్రా లేకపోతే పిచ్చా అని అర్థం అవ్వట్లేదు. చాలా నష్టం అయితే జరిగింది. గీతురాయల్ స్వయంగా వెళ్ళి మాధపూర్ పిఎస్లో కంప్లైంట్ చేసింది. అలాగే జూబ్లీహిల్స్ ఎస్ఐ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్కి సంబంధించి 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పల్లవి ప్రశాంత్కి సంబంధించి 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి 427 ఇలా 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు 5 మందిని వాళ్ళు అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అయినటువంటి సాయి కిరణ్ రాజులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్కి తమ్ముడయ్యే అబ్బాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పల్లవి ప్రశాంత్ నేను యాక్చువల్గా టుడే టుమారో పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళింది. గజ్వెల్లోని కొల్గూరు గ్రామంకి పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఏం చెప్పినారు, పల్లవి ప్రశాంత్ లేడు, పల్లవి ప్రశాంత్ సిద్దిపేట పోయినాడు, ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, దానికోసం ఆయన సిద్దిపేట పోయినాడు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ చెప్పడం జరిగింది.
వాళ్ళ అమ్మగారు అయితే ఆయన లేడు, సిద్దిపేట పోయిండు, వచ్చే అవకాశం కూడా లేదన్నది. నిజంగా పల్లవి ప్రశాంత్ హెల్త్ ఇష్యూ వల్ల పోయినాడేమో అనుకున్నాం. కాకపోతే పల్లవి ప్రశాంత్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. కేస్ బుక్ అయింది. కంపల్సరీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటది అని చెప్పేసి ఇక పల్లవి ప్రశాంత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి సిద్దిపేట అక్కడ ఉన్నాడు. అలాగే కొమరవెల్లి దగ్గర ఉన్నాడు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అందుబాటులో లేడు. కొంతమంది అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయినాడు. పరారీలో ఉన్నాడు. అజ్ఞాతంలోకి వెళ్ళడానని చెప్తున్నారు. మొత్తానికైతే పోలీసులకు దొరకకుండా పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దూరంగా ఉన్నాడు. వాస్తవానికి అక్కడ పల్లవి ప్రశాంత్ కేసులు బుక్ అయిన తర్వాత ఎవరైనా కేసులని లా నుంచి, న్యాయం నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో, అక్కడ పోలీసులు, ఇక్కడ లా రెండిటి నుంచి ఎవరు తప్పించుకోలేరు. పల్లవి ప్రశాంత్ వచ్చి ఆ కేసుని ఎదుర్కొని అసలు ఏం జరిగిందనేది చెప్తే బాగుండేది. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, లేడు. బిగ్ బాస్ టైటిల్ తెచ్చుకోవడం ఎంత గొప్ప, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్ప. అలాంటి పల్లవి ప్రశాంత్ దాన్ని నిలబెట్టుకోకుండా ఇక్కడ నిజంగా పరారీలోకి వెళ్ళిండంటే అది తప్పు చేసినట్టే. సో, పల్లవి ప్రశాంత్ ప్రజెంట్ అయితే పోలీసుల నుంచి తప్పించుకున్నట్లే. కాకపోతే పోలీసుల అదుపులో పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారు. ఇంకా పల్లవి ప్రశాంత్‌కి సంబంధించి వాళ్ళ తమ్ముళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్ల కూడా తెలుస్తోంది. మొత్తానికైతే టైటిల్ విన్ అయిన తర్వాత విన్ అయిన సంతోషం కాసేపు కూడా పల్లవి ప్రశాంత్‌కి లేనట్లే కనిపిస్తోంది.